ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. వీడియో చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. హల్లెలూయా. ఈరోజు వాక్య లేఖనము సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడునూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ఉందురు. నువ్వు సింహం వలె ఉండాలంటే నీతిమంతుడిగా మారాలి. నువ్వు నీతిమంతురాలవైతే సింహం వలె ఉంటావు. ఈ వాక్యము మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నువ్వు సింహం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సింహం వలె ఉంటావా, పిల్లి వలె ఉంటావా? ఏ విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడ, దయామయుడ, సర్వోన్నతుడ, ఈ వాక్య లేఖనములు ప్రభువా నా తండ్రి నాయన సామెతలు 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు మాట్లాడుతున్నారు. ఎవడునూ తరముకుండానే దుష్టుడు పారిపోవును. వారి గుడారములోంచి దుష్టుడు ఒకవేళ పరిపాలన చేస్తుంటే వాడిని ఇప్పుడే ప్రభువా మీ రక్త పురోక్షణతో మీ అగ్నితో కాల్చివేసి బంధించి నీ బిడ్డలకి నీ ప్రియులకి విడుదల కలుగు చేసి నీతిమంతులుగా ఆశీర్వదించమని, సింహం వలె అన్ని విషయంలో ఎదుర్కోవటానికి కావాల్సిన ఆ ధైర్యము బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.